పల్లెటూరులో పట్టణాల్లో క్యాన్సర్స్ ఉంటూ వచ్చాయి. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇన్ని పట్టణాలే లేవు. హైదరాబాద్ కూడా చిన్నగా ఉండేది. మిగిలిన ఏ టౌన్స్ కూడా టౌన్ అనేవారు కానీ సిటీ అనేవారు కాదు. ఇప్పుడు ఎన్నో సిటీలు వచ్చేసినాయి. అర్బనైజేషన్ అనేది ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ కదా. మనం దేశం ముందరికి పోతుంది అంటే అర్థం ఇన్ఫ్రాస్ట్రక్చరు, అర్బనైజేషను, రోడ్లు కంపల్సరీ ఇవన్నీ. కాబట్టి ఆ ప్రోగ్రెస్తో వచ్చే బాధలు కొన్ని ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి రూరల్ ఇండియాని చూస్తే అంతకుముందు సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు చాలా ఎక్కువగా ఉండేది. అది అర్బన్ ఏరియాలో ఉండేది కాదు. ఎందుకంటే ప్రైవసీ ఉన్న బాత్రూమ్సు, రోజు స్నానం చేసే అవకాశం, మంచినీళ్ళే కానివ్వండి, సేఫ్ ఫెసిలిటీసు, హైజీన్ మెయింటైన్ చేసే అవకాశం అర్బన్లో ఉండే ఆడవాళ్ళకి ఉండేది. అదే రూరల్ ఏరియాలో ఒక బాత్రూమ్ లేనప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి అయిన తర్వాత వాళ్ళు బట్టల మీదే స్నానం చేయాల్సిన అవకాశం ఉండేది. సో అక్కడ ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకునే ఛాన్సే ఉండేది కాదు. సో ఆ ల్యాక్ ఆఫ్ హైజీన్ వల్ల కొన్ని క్యాన్సర్లు అక్కడ ఎక్కువ ఉండేవి, కొన్ని క్యాన్సర్లు ఇక్కడ ఎక్కువ ఉండేవి. ఇక్కడ ఏంటంటే ఈ ఊబకాయం ఎక్కువ, తర్వాత ఈ జంక్ ఫుడ్, ఫ్యాట్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు మనకి భారతదేశంలో చూస్తే మనకి సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే 35 per 1 lakh. ప్రతి 1,00,000 మంది ఆడవాళ్ళలో లైఫ్ టైంలో 35 మందికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదే మనకి ఒక ఊర్లలోకి వెళ్ళి చూస్తే 8 మంది మాత్రమే. సర్వైకల్ క్యాన్సర్ ఏమో రివర్స్ అనమాట. సో ఇది అంటే క్యాన్సర్ డిస్ట్రిబ్యూషన్ వేరేగా ఉంటుంది కానీ క్యాన్సర్ రాదు అనేది మాత్రం ఉండదు. సరే, అర్బనైజేషన్తో కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్ ఉంటాయి, అవి అక్కడ ఉండవు. ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. పొల్యూషను, లైఫ్ స్టైలు, వీటి వల్ల వచ్చే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ మనకి ఈ హాస్పిటల్లోనే గర్భసంచి బాడీ పార్ట్ అంటారు. ముఖద్వారం ఏమో సర్వైకల్ క్యాన్సర్, అది ఎక్కువ బీదవాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు వ్యాక్సిన్ చేసుకున్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బాడీ పార్ట్ అంటే పై పార్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఎవరిలో కనపడదు. తప్పకుండా ఒబిసిటీ, బీపీ, షుగరు, ఈ 3 కాంబినేషన్ ఉన్న వాళ్ళలో ఉంటుంది అనమాట. సో మీకు 100 కేజీలు ఉన్నోళ్ళు, 110 కేజీలు ఉన్నోళ్ళు ఆడవాళ్ళుకి ఈ క్యాన్సరు 50-60 వచ్చిన తర్వాత వచ్చే అవకాశం బాగా పెరిగిపోతుంది. సో ఇది కొంత అర్బన్ ఏరియాలో ఉన్నందుకు కాదు, అర్బన్ ఏరియాలో ఉండే లైఫ్ స్టైల్ వల్ల. డైరెక్ట్గా అర్బన్ ఏరియాలో మనం హైదరాబాద్లో కూర్చొని ఉండి చాలా డిసిప్లిన్డ్గా ఉంటే రూరల్ ఏరియా లాగానే ఉంటుంది మన క్యాన్సర్ కూడా. సో ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సరే, ఇప్పుడు నిజంగానే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే రూరల్ ఏరియాలో నిజంగా వాళ్ళు కొనుక్కొని తినగలిగితే బాగానే ఉంటుంది. అక్కడ బీదరికం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకి ఈ కోలోనిక్ క్యాన్సర్స్ అనలైజ్ చేస్తే ఇన్ని టన్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఒక కమ్యూనిటీలో తింటే కోలోనిక్ క్యాన్సర్ డైరెక్ట్గా తగ్గిపోతుందని. పల్లెటూరులో ఎంతమంది పెట్టుకోగలరు, ఎంతమంది రెగ్యులర్గా కొనగలరు? అదే అర్బన్ ఏరియాస్లో ఉన్న రిచ్ పీపుల్, నిజంగా కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఇది వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ యూనిఫామ్ క్వాలిటీస్ కాదు, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ వల్ల ఈ క్యాన్సర్స్ పెరుగుతూ ఉంటాయి. అల్టిమేట్లీ క్యాన్సర్ ఏంటంటే కణంలో వచ్చే మార్పు. ఆ మార్పు స్పాంటేనియస్గా రావచ్చు, ఏ కారణం ఉండాల్సిన అవసరం లేదు. ఎంతో నీతిగా, నియమంగా, అన్ని పద్ధతులతోటి చాలా మితంగా భోంచేస్తూ, ఆల్కహాల్కి, టొబాకోకి దూరంగా ఉంటూ, ఎంత మాత్రం బాగా ఫిట్గా, ఫుల్ ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ వచ్చే అవకాశం తగ్గుతుంది. మనం చేయగలిగేదల్లా, మనిషిగా మనం చేయగలిగేదల్లా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోగలమే కానీ కంప్లీట్గా ఎలిమినేట్ మాత్రం చేయలేము. సో రిస్క్ ఎలిమినేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. రిస్క్ రిడక్షన్ అంటారు దీన్ని. రిస్క్ రిడక్షన్ స్ట్రాటజీస్లో ఇవన్నీ స్ట్రాటజీస్.